ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము 13వ కీర్తన 5వ వచనము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. చూడండి, చక్కటి మాట ద్వారా ఈరోజున ఈ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అనేటువంటి మాటను. నిజమేనండి, దేవుడు తన బిడ్డలకి మహోపకారములు చేసేటువంటి దేవుడు. మహా గొప్ప ఉపకారములు చేసి తన బిడ్డలను ఆదుకునేటువంటి వాడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. పిల్లారా, కొన్ని సందర్భాలలో ఆయన చేసిన కార్యాల గురించి మనం తలుస్తున్నప్పుడు ఇవి ఎలా జరిగినవి, ఇవి ఎలా వచ్చినవి, మేము వీటిని ఎలా పొందుకున్నాము అని ఆలోచించినప్పుడు మన ఊహకు కూడా అర్థము కాని రీతిగా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో కనబడతా ఉంటాయి. పిల్లారా, ఒకటా రెండా ఎన్ని కార్యాలు, ఎన్ని మహోపకార్యాలు దేవుడు చేస్తే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉంటామో ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి అని అంటాడు. ఆయన కొందరికి మాత్రమే ఉపకారి కాదు, అందరికీ కూడా ఆయన ఉపకారం చేసే ఉపకారి అని చెప్పని అంటాడు. కీర్తనకారుడు దావీదు కూడా అంటాడు 103వ కీర్తనలో, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములలో నేను నీకేమి చెల్లించేదనయ్యా? రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామములో ప్రార్థిస్తాం తప్పితే నేనేం చేయగలనయ్యా నీకు అని చెప్పనని దేవుడు చేసిన ఉపకారములను గుర్తుంచుకుంటూ తలంచుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఉపకారములు అనుదినము కూడా అనుక్షణము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. దేవుడు ఎన్నో ఉపకారాలు దావీదు జీవితంలో చేశాడు. ఆయన చేసిన ఉపకారాలు లెక్కలేనటువంటివి. గొర్రెలు కాసుకునేటువంటి వాడిని మహారాజుగా దేవుడు తీసుకొచ్చాడు. మహారాజుగా సింహాసనాన్ని ఏర్పాటు చేసి రాజును త్రోసివేసి మారు రాజుగా ఇతను నిలబెట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితినిస్తే అంతఃపురంలో తన రాజ దర్బారులో ఉండి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి ఇశ్రాయేలు జాతిలో, నా కుటుంబంలో, నా ప్రజల్లో నేను ఎంతటి వాడినయ్యా, నేనే పాటి వాడినయ్యా అని చెప్పి దేవుడు చేసిన ఉపకారములను తలంచుకుంటూ దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. పిల్లారా, దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు కాబట్టే అనుక్షణము తన యొక్క కీర్తనల్లో మనం చదువుతాము, దేవుడు ఉపకారి, దేవుడు ఉపకారములు చేసి ఉన్నాడు, ఆయన మహోపకారములు చేసి ఉన్నాడు అనేటువంటి మాటలను. పిల్లారా, ఆయన తన బిడ్డలను చేయి విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైనా మనకి, మన వాళ్ళైనా మనకి, మన బంధువులైనా మనకి అపకారాలు చేస్తారేమో, మన కుటుంబీకులైన మనకి అపకారాలు తలపెడతా ఉంటారేమో, కానీ దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు ఎవరంటే మనకు మహోపకారములు చేసేటువంటి దేవుడు. పిల్లారా, మహా ఉన్నతమైనటువంటి కార్యాలు, ఉపకారాలు ఎవరూ చేయలేనటువంటివి, ఎప్పుడు చూడనటువంటివి చేసి తన బిడ్డలకు చూపించేవాడు, మనము పూజించే ఆరాధించేటువంటి దేవుడు. పిల్లారా, కాబట్టి ఆయన ఉపకారములు తలంచుకుంటూ ఎల్లవేళలా కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాలు మనము తలంచుకుంటూ ఒక్కొక్కటి మనము నెమరు వేసుకుంటూ, ఈ ఉపకారాలు చేసినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, ఈ ఉపకారములు నా బిడ్డల విషయాల్లో చేసినందుకు, నా భార్య విషయంలో చేసినందుకు, నా భర్త విషయంలో చేసినందుకు, నా పిల్లల విషయాల్లో చేసినందుకు, నా ఇంటి విషయంలో, నా పనుల విషయాలలో ఈ ఉపకారాలు నువ్వు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యారని చెప్పానని దేవుని తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మహోపకారములు చేసి ఉండేటువంటి దేవుడు. పిల్లారా, మహోపకారాలు, గొప్ప కార్యాలు, గొప్ప ఉపకారాలు, గొప్ప గొప్ప తలంపులతో, గొప్ప గొప్ప ఆలోచనలతో, గొప్ప గొప్ప ప్రణాళికలతో మహా గొప్ప ఉపకారాలు చేసి మనల్ని సంఘములో నిలబెడుతున్నాడు. పిల్లారా, మన డబ్బు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మన కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మనకు కావలసిన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఒంటరి వారిని చేసినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఎన్ని ఉపకారాలు చేసుకుంటూ దేవుడు తీసుకుని వచ్చాడో. డాక్టర్లు చేయి విడిచిపెట్టినప్పుడు, ఏమండి, హాస్పిటల్స్ చేయి విడిచిపెట్టినప్పుడు, మెడిసిన్స్ కూడా పనిచేయని పరిస్థితుల్లో ఆయన మనకి ఎన్ని మహోపకారాలు చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా నిలబెట్టాడండి. కాబట్టి ఆయన ఉపకారాలు చేసే దేవుడు, ఆయన ఉపకారాలు తలుచుకునే వారిగా ఉండాలి, ఆయన ఉపకారాలు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆయనను ఎల్లవేళలా కీర్తించి సన్నుతించేటువంటి వారిగా ఉంటే ఆయన ఇంకా మన జీవితాలలో ఎన్నో గొప్ప ఉపకారాలు చేసి తనకు సాక్షులుగా నిలబెడతాడు.
జీవము కలిగిన దేవుడు మీ జీవితాలలో మహోపకారములు చేసి మీరు ఆయన సన్నుతించేటట్టుగా చేయనుగాక. జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ప్రతినిత్యము మనము ప్రార్థించేటువంటి ఈ దేవుడు మన జీవితాల్లో మహోపకారాలు చేసి, మీ పిల్లల విషయాలలో మహోపకారాలు చేసి, మీ చదువుల విషయాలలో, మీ వస్తు వ్యాపారాల విషయాలలో, మీ యొక్క వృత్తుల విషయాలలో, మీ కుటుంబ విషయాలలో, చదువుల విషయాల్లో దేవుడు మహోపకారాలు చేసి తనకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, వారి జీవితాల్లో నీ మహోపకారములు మీరు జరిగింపచేసి వారిని సంతోషింప చేయండి ప్రభువా. అయా, ఎన్నో దీన స్థితిలో మేము ఉన్నప్పుడు, లేమి స్థితిలో ఉన్నప్పుడు నాయనా, మీరు మమ్మల్ని చేయి విడువక, మనుషుల్లాగా మమ్మల్ని చేయి విడువక, విసర్జించక, నువ్వు తోడుగా ఉండి తండ్రి అని పిలవంగానే మా పక్షముగా ఉండి మాకు మేలులు చేసిన దేవుడు అయ్యా. వీరందరి ప్రార్థనలు మీరు ఆలకించి ఇప్పటి వరకు మీరు చేసిన కార్యాలకు ఇంకా గొప్పగా నీకు సాక్షులుగా మీరు ఉన్నతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోరమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే, అనుదిన మన్నా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అనుదిన మన్నా అనేటువంటి యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, వాక్యం చేత మీలాగే బలపరచబడతారు. వారు కూడా దేవుణ్ణి అనుక్షణము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన ఉపకారంలో తలంచుకునే వారిగా ఉంటారు. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు పంపించండి. దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.